మీకున్న వాల్యూస్ మీ టీచింగ్ స్టాఫ్కి కూడా కొంతవరకు ఉండాల్సిన అవసరం ఉంది కదా, ఆ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్లో ఏ పద్ధతి పాటించారు? వాళ్ళకి అనుభవం కావచ్చు, ఆ క్వాలిటీస్ కానీ ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఇక్కడ అసలు కాంప్రమైజ్ అనే ప్రశ్నే లేదండి. ఇంత కష్టపడి పెట్టింది ఏదో డబ్బుల కోసం లాభాల కోసం కాదు, సరైన ఎడ్యుకేషన్ పిల్లలకి ఇద్దామని. కాబట్టి టీచింగ్ స్టాఫ్ విషయంలో కాంప్రమైజ్ ప్రశ్నే లేదండి. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు మేమేం తీసుకున్నామంటే, ఇప్పుడు చాలా స్కూల్స్ ఎల్కేజీ, నర్సరీ, లేకపోతే యూకేజీ, 1వ తరగతి 2వ తరగతి అనగానే ఎవరో ఒకరు 10th క్లాస్ చదివిన నేను చెప్పేస్తాను అనుకుంటారు. చాలా పొరపాటు అండి. ఆ పిల్లలకి, చిన్న తరగతి పిల్లలకి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ కావాలి, ఒక అమ్మ లాంటి టీచర్ కావాలి. వాడు ఏడుస్తాడు, లేకపోతే వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది, ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది. వాడికి నిద్ర వచ్చినప్పుడు పడుకోబెట్టి, ఆకలేసినప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం పెట్టి భుజాన్ని వేసుకొని తిప్పగలిగినటువంటిది ఆ ఏజ్తో పాటు ఎక్స్పీరియన్స్తో పాటే వస్తుంది తప్ప పెద్ద పెద్ద చదువులు చదివిన వాడికి ఇది రాదు. అలాంటి వాళ్ళు దీనికి పనికిరారు. కాబట్టి మేము ఈ విధానాన్ని అమ్మలాంటి టీచర్లనే చిన్న క్లాసులకు వేయటం జరిగింది కూడా. అలాగే మధ్య తరగతి, పై తరగతి వారికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఇన్ ఎడ్యుకేషన్, వాళ్ళు చక్కటి చదువు చెప్పగలుగుంటే అట్ ది సేమ్ టైం క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉండాలి. పిల్లలు మనల్ని చూసి వాళ్ళ క్యారెక్టర్ని తయారు చేసుకోవాలి.